ఈరోజు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము స్త్రీ సంయోగ బీజదము లేదా పిండకోశం యొక్క అభివృద్ధి విధానం, దీనిని ఇంగ్లీష్లో ఫిమేల్ గ్యామెటోఫైట్ ఆర్ ఎంబ్రియోసాక్ అంటారు. ఇది మనకి 5 మార్కుల క్వశ్చన్ కానీ 10 మార్కులు ఎస్ఏ క్వశ్చన్ కానీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్, మరి ఇది చాలా ఈజీ కూడా. ఓకే, పిండకోశము లేదా స్త్రీ సంయోగ బీజదము. స్త్రీ సంయోగ బీజాలు ఉత్పత్తి చేసే దానిని స్త్రీ సంయోగ బీజం అంటారు. స్త్రీ సంయోగ బీజం అంటే స్త్రీ బీజ కణము. సో ఈ పిండకోశం అనేది దేనిలో అభివృద్ధి చెందుతుంది? మరి పిండకోశం అనేది అండములో అభివృద్ధి చెందుతుంది. అండము, ఈ పిండకోశం అనేది అండము లేదా ఓవ్యూల్ అంటారు. ఓకే, ఓవ్యూల్ లో అభివృద్ధి చెందుతుంది. పిండకోశము లేదా స్త్రీ సంయోగ బీజం అనేది అండము లేదా ఓవ్యూల్ లో అభివృద్ధి చెందుతుంది. సో దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. అండానికి ఇంకో పేర్లు ఏంటి? స్థూల సిద్ధ బీజాశయము. స్థూల సిద్ధ బీజాశయం, దీన్నే స్థూల సిద్ధ బీజాశయం అంటాం. ఇంగ్లీష్ లో మెగాస్పోరాంజియం అంటాం. మెగాస్పోరాంజియం. ఓకే, ఈ స్థూల సిద్ధ బీజాశయములో ఇది అభివృద్ధి చెందుతుంది. పిండకోశం లేదా స్త్రీ సంయోగ బీజం అనేది అభివృద్ధి చెందుతుంది. అయితే దీని ముందు అభివృద్ధి చెందే విధానం నేర్చుకునే ముందు మనము ఏం చేయాలంటే అండం యొక్క నిర్మాణం నేర్చుకుందాం. అండం యొక్క నిర్మాణం, అండము లేదా స్థూల సిద్ధ బీజాశయం యొక్క నిర్మాణం. అండం యొక్క నిర్మాణము. సో దీని భాగాలు వేసినట్లయితే దీనిలో ఏ పార్ట్స్ ఉంటే ఒకసారి చూసేద్దాం. ఇది అండం లేదా స్థూల సిద్ధ బీజాశయం. సో దీనిలో ఏ పార్ట్స్ ఉన్నాయి? మరి స్థూల సిద్ధ బీజాశయంలో అండంలో ఏ పార్ట్స్ ఉన్నాయి? ఇది అండ వృంతము. అండ వృంతం, అండ వృంతం. ఇదేంటిది? అండ ద్వారం. ఇది అండ కవచం. ఇది అండ కవచం అన్నమాట. అండ కవచము. ఈ అండము లోపల ఉన్నటువంటి ఈ కణజాలాన్ని అండాంతర కణజాలం అంటారు. అండాంతర కణజాలం. సో ఇది అండములో ఉన్నటువంటి భాగాలు. ఈ పైనటువంటి భాగాన్ని చలాజ అంటారు. చలాజ. ఈ అంతా కలిసి అండదేహం అంటారు. అండదేహం. సో ఇవి అండము లేదా స్థూల సిద్ధ బీజాశయం భాగాలు. ఒకసారి చూడండి. అండవృంతము, దీనిని ఫనికల్ అంటారు ఇంగ్లీష్ లో. అండద్వారము మైక్రోపైల్ అంటారు ఇంగ్లీష్ లో. మైక్రోపైల్. అలాగే అండ కవచాలకి ఇంటెగ్మెంట్స్ అంటారు. ఇంటెగ్మెంట్స్ అంటాం. ఇంటెగ్మెంట్ లేదా అండ కవచం అంటాం. అండము లోపల ఉన్న కణజాలాన్ని అండాంతర కణజాలము న్యూసెల్లస్ అంటారు. న్యూసెల్లస్. ఓకే, న్యూసెల్లస్. అలాగే దీనిని చలాజ, ఇంగ్లీష్ లో కూడా చలాజ అంటారు అన్నమాట. అండ దేహానికి బాడీ ఆఫ్ ది ఓవ్యూల్ అంటారు. సో ఇలాగా ఇది స్థూల సిద్ధ బీజాశయము లేదా దీనిని అండమని అంటాం. ఈ అండం లోపల పిండకోశం అనేది అభివృద్ధి చెందుతుంది. అది దీనిలో ఈ అండాంతర కణజాలంలో ఒకే ఒక చాలా పెద్దదైనటువంటి కణం ఉంటుంది అనమాట. ఈ ఒకే ఒక పెద్దదైనటువంటి స్పష్టమైనటువంటి కణం ఉంటుంది. ఈ కణం పేరే సిద్ధ బీజ మాతృ కణజాలం. స్థూల సిద్ధ బీజ మాతృ కణం. స్థూల సిద్ధ బీజ మాతృ కణం. స్థూల సిద్ధ బీజ మాతృ కణం నుండి పిండకోశం అనేది అభివృద్ధి చెందుతుంది అనమాట. అర్థమైంది కదా? ఇది అండం యొక్క నిర్మాణము. అండములో ఎక్కడ పిండకోశం అభివృద్ధి చెందుతుంది, దేని నుండి పిండకోశం అభివృద్ధి చెందుతుంది అనేది మీకు స్పష్టంగా తెలియజేశాను.
అండములోన అండాంతర కణజాలంలో స్థూల సిద్ధ బీజ మాతృ కణము నుండి మనకి స్త్రీ సంయోగ బీజం అనేది తర్వాత దశల వారి అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ మనము ఏంటంటే స్త్రీ సంయోగ బీజం లేదా పిండకోశం ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దాం. స్థూల సిద్ధ బీజాశయంలో అండాంతర కణజాలం ఉంటుంది. ఈ అండాంతర కణజాలాన్ని న్యూసెల్లస్ అంటాం ఇంగ్లీష్ లో. ఈ అండాన్ని మెగాస్పొరాంజియం అంటారు. ఈ న్యూసెల్లస్ లో ఒకే ఒక స్పష్టమైన పెద్దదైనటువంటి కణం ఉంటుంది అనమాట. ఒకే ఒక పెద్దదైన స్పష్టమైనటువంటి కణం ఉంటుంది. దానిలో పెద్ద కేంద్రకం ఉంటుంది. ఆ కణాన్ని ఏమంటామంటే స్థూల సిద్ధ బీజ మాతృకణం అంటారు. దాన్ని స్థూల సిద్ధ బీజ మాతృకణం. స్థూల సిద్ధ బీజ మాతృకణం. ఈ స్థూల సిద్ధ బీజ మాతృకణం నుండి ఈ స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది ద్వయ స్థితిలో ఉంటుంది అనమాట. ద్వయ స్థితి 2x ఇది ద్వయ స్థితిలో ఉంటుంది. ఈ స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షైకణ విభజనలో పాల్గొని దాని నుంచి 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. క్షైకరణ విభజన వలన క్షైకరణ విభజనలో పాల్గొని దీని నుంచి మనకి 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ 4 స్థూల సిద్ధ బీజాలు ఏకస్థితిలో ఉంటాయి అన్నమాట. ఈ 4 స్థూల సిద్ధ బీజాలు ఏకస్థితిలో ఉంటాయి. ఓకే, సో ఇలాగా ఈ స్థూల సిద్ధ బీజాశయంలో స్థూల సిద్ధ బీజ మాత్రమే క్షైకణ విభజనలో పాల్గొంటుంది. దీని నుంచి ఇలాగా 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఇలాగ ఇవి 4 స్థూల సిద్ధ బీజాలు. ఈ 4 స్థూల సిద్ధ బీజాలు ఏకస్థితిలో ఉంటాయి. ఇందులో అండద్వారం వైపు ఉన్నటువంటి 3 స్థూల సిద్ధ బీజాలు క్షీణించిపోతాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి? క్షీణించిపోతాయి. 3 కూడా నశించిపోతాయి, క్షీణించిపోతాయి. చలాజే వైపు ఉన్నటువంటి ఒకే ఒక ఈ స్థూల సిద్ధ బీజం అనేది యాక్టివ్ గా ఉంటుంది. దీనిని ఫంక్షనల్ మెగాస్పోర్ అంటారు లేదా క్రియాత్మక స్థూల సిద్ధ బీజము. దాని పేరే క్రియాత్మక స్థూల సిద్ధ బీజం. క్రియాత్మక స్థూల సిద్ధ బీజము. ఒక జాగ్రత్త వినండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షైకణ విభజనలో పాల్గొని 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ 4 స్థూల సిద్ధ బీజాలు కూడా ఏకస్థితిలో ఉంటాయి. అందులో అండద్వారం వైపు ఉన్నటువంటి 3 స్థూల సిద్ధ బీజాలు నశించిపోతాయి. ఒకే ఒక స్థూల సిద్ధ బీజము అనేది చలాజ వైపు ఉంటుంది. ఇది క్రియావంతంగా ఉంటుంది. దీనినే క్రియాత్మక స్థూల సిద్ధ బీజము లేదా ఫంక్షనల్ మెగాస్పోర్ అంటారు. ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ నుంచి మనకి పిండకోశము లేదా పిండకోశము లేదా స్త్రీ సంయోగ బీజం అనేది అభివృద్ధి చెందుతుంది. అయితే ఇప్పుడు అది ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దాం. నెక్స్ట్ పిండకోశం అభివృద్ధి చెందే విధానం అనేది దీనిలో మనం డీటెయిల్ గా చూద్దాం. ఇందులో క్రియాత్మక స్థూల సిద్ధ బీజం అనేది కణ విభజనలో పాల్గొంటుంది. ఇది 3 సార్లు స్వేచ్ఛ కేంద్రక విభజన చెందుతుంది. 1వ స్వేచ్ఛ కేంద్రక విభజన వల్ల 2 కేంద్రకాలు, 2వ స్వేచ్ఛ కేంద్రక విభజన వల్ల 4 కేంద్రకాలు, అలాగే 3వ స్వేచ్ఛ కేంద్రక విభజన వల్ల 8 కేంద్రకాలు ఏర్పడతాయి. ఇలాగా ఇది 3 సార్లు కణ విభజనలో పాల్గొంటుంది. 8 స్వేచ్ఛ కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ 8 స్వేచ్ఛ కేంద్రకాల్లో అండద్వారం వైపు ఉన్నటువంటి వీటిని అండద్వారపు చతుష్కం అంటుంది. అండద్వార చతుష్కము, అండద్వార చతుష్కం అంటాం. అలాగే చలాజ వైపు ఉన్నటువంటి ఈ 4 కణాల సముదాయాన్ని చలాజ చతుష్కం అంటారు. ఇలాగా చలాజ వైపు 4 స్వేచ్ఛ కేంద్రకాలు, అండద్వారం వైపు 4 స్వేచ్ఛ కేంద్రకాలు, మొత్తం 8 కేంద్రకాలు పిండకోశంలో ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే అండద్వారం వైపు ఉన్నటువంటి చతుష్కము నుంచి ఒక ధ్రువ కేంద్రకాన్ని ఊర్ధ్వ ధ్రువ కేంద్రకము, ఇందు నుంచి ఒక కేంద్రకము ఊర్ధ్వ ధ్రువ కేంద్రకము,
ఒకటి ఊర్ధ్వ ధ్రువ కేంద్రకం, ఊర్ధ్వ ధ్రువ కేంద్రకం. అలాగే కింద నుంచి ఒక అధో ధ్రువ కేంద్రకం, అధో ధ్రువ కేంద్రకం. ఈ రెండు కేంద్రకాల మధ్యలో చేరి మనకి ద్వితీయ కేంద్రక కణం అనేది ఏర్పడుతుంది. ఊర్ధ్వ ధ్రువ కేంద్రకం ఒకటి అంటే ఊర్ధ్వ ధ్రువం నుంచి ఒకటి, అధో ధ్రువం నుంచి ఒకటి, రెండు కూడా మధ్యలో చేరి ద్వితీయ కేంద్రక కణం అనేది ఒకటి ఏర్పడుతుంది అనమాట. ద్వితీయ కేంద్రక కణం అనేది పిండకోశం మధ్యలో ఏర్పడుతుంది. అయితే చలాజ వైపు ఉన్నటువంటి మూడు కణాల సముదాయాన్ని ప్రతిపాదక కణాలు అంటారు. వీటిని ప్రతిపాదక కణాలు, ప్రతిపాదక కణాలు. అలాగే లేదా యాంటీపోడల్ సెల్స్ అంటారు. అలాగే అండద్వారం వైపు ఉన్నటువంటి మూడు కణాలు ఏమంటామంటే స్త్రీ బీజ పరికరము, స్త్రీ బీజ పరికరము అంటాం అనమాట. స్త్రీ బీజ పరికరము లేదా ఎగ్ ఆపరేటస్ అంటాం. స్త్రీ బీజ పరికరము లేదా ఎగ్ ఆపరేటస్ అంటాం. ఇలాగా బాగా అభివృద్ధి చెందినటువంటి పిండకోశంలో, ఈ విధంగా బాగా అభివృద్ధి చెందినటువంటి పిండకోశంలో 7 కణాలు 8 కేంద్రకాలు ఉంటాయి. 7 కణాలు, ఓకే, 7 కణాలు 8 కేంద్రకాలు ఉంటాయి. సో ఈ విధంగా పిండకోశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ పిండకోశం అభివృద్ధి చెందే విధానాన్ని స్ట్రాస్బర్గర్ కనుక్కున్నారనమాట. స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రవేత్త ఈ పాలిగోనంలో కనుక్కున్నారు. పాలిగోనంలో ఈ అభివృద్ధి అంతా కూడా స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. అయితే ఇది మొత్తం పిండకోశం అంతా కూడా ఒకే ఒక స్థూల సిద్ధ బీజం నుండి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏకసిద్ధ బీజ పిండకోశం అంటారు. ఏకసిద్ధ బీజ పిండకోశము, ఏకసిద్ధ బీజ పిండకోశం. దీని ఇంగ్లీష్ లో monosporic embryo sac అంటారు. The total embryo sac is completely developed from a single megaspore. So it is a monosporic embryo sac. మొత్తం పిండకోశం అంతా కూడా ఒకే ఒక స్థూల సిద్ధ బీజం నుండి ఏర్పడుతుంది కాబట్టి దీనిని ఏకసిద్ధ బీజ పిండకోశం అంటారు. దీనిని స్ట్రాస్బర్గర్ పాలిగోనం డైవారికేటం అనేటువంటి మొక్కలు కనుక్కున్నారు. నెక్స్ట్ ఏంటంటే దీనిలో ఈ పిండకోశంలో ఏ భాగాలు ఉన్నాయో చూద్దాం. పిండకోశంలో ఏ భాగాలు ఉన్నాయో చూద్దాం. ఈ పిండకోశము బాగా అభివృద్ధి చెందినటువంటి పిండకోశంలో 7 కణాలు 8 కేంద్రకాలు ఉంటాయి. అయితే ఈ పిండకోశం బాగా అభివృద్ధి చెందినటువంటి పిండకోశంలో లేదా స్త్రీ సంయోగ బీజంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి స్త్రీ బీజ పరికరము, రెండో ద్వితీయ కేంద్రక కణము, మూడవది ప్రతిపాదక కణాలు. దీనిలో ప్రధానంగా మనకి 3 భాగాలు ఉంటాయి. ఒకటోది స్త్రీ బీజ పరికరం, స్త్రీ బీజ పరికరం. అలాగే రెండవది ప్రతిపాదక కణాలు, ప్రతిపాదక కణాలు. మూడవది ద్వితీయ కేంద్రక కణం, ద్వితీయ కేంద్రక కణం. ఇలాగ బాగా అభివృద్ధి చెందినటువంటి పిండకోశంలో ఈ 3 భాగాలు కంపల్సరిగా తప్పనిసరిగా ఉండాలి. ఓకే, సో స్త్రీ బీజ పరికరం అంటే ఏంటి మరి? అండద్వారం వైపు ఉన్నటువంటి 3 కేంద్రకాల చుట్టూ పల్చగా కణకవచాలు ఏర్పడి 3 కణాలుగా మారుతాయి. ఈ 3 కణాల సముదాయాన్ని స్త్రీ బీజ పరికరం అని అంటారు. దీనిని ఇంగ్లీష్ లో ఎగ్ ఆపరేటస్ అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ టువర్డ్స్ ది మైక్రోపైల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఎగ్ ఆపరేటస్. ఓకే, అండద్వారం వైపు ఉన్నటువంటి 3 కణాల సముదాయాన్ని స్త్రీ బీజ పరికరం అంటారు. ఈ స్త్రీ బీజ పరికరములో మధ్యలో ఉన్నటువంటి ఈ పెద్ద కణాన్ని ఏమంటామంటే స్త్రీ బీజ కణము అంటాం. ఫిమేల్ గెమెట్ అంటాం దాన్ని, స్త్రీ బీజ కణం. ఈ స్త్రీ బీజ కణం చుట్టూ ఉన్నటువంటి మిగిలినటువంటి 2 కణాలని ఏమంటామంటే సహకణాలు, సినర్జిడ్ సెల్స్ అంటారు. సినర్జిడ్ సెల్స్. ఈ సహకణాలు పైన హుక్, చిన్న కొక్కేల వంటి నిర్మాణం నిర్మాణాలు కలిగినటువంటి భాగాలు ఉంటే వాటిని తంతురూప పరికరం, ఫిలిఫెరస్ ఆపరేటస్, ఫిలిఫెరస్ ఆపరేటస్ లేదా తంతురూప పరికరం అంటారు. ఈ తంతురూప పరికరాలు దేనికి ఉపయోగపడతాయంటే ఈ పోలెన్ ట్యూబ్ ని అట్రాక్ట్ చేయడానికి, ఆహార పదార్థాలని దీనికి ఈ అండాంధ్ర ఖనిజాల నుంచి దీనికి సరఫరా చేయడానికి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట.
అలాగే అండద్వారం వైపు చలాజ వైపు ఉన్నటువంటి 3 కణాల సముదాయాన్ని ప్రతిపాదక కణాలు అంటారు. ఈ ప్రతిపాదక కణాలు అనేవి ఈ చలాజ వైపు ఉంటాయన్నమాట. వీటి యొక్క ప్రత్యేక పాత్ర ఏమీ ఉండదు. కొన్ని మొక్కల్లో ఫలదీకరణలో కూడా పాల్గొంటాయి. అలాగే పిండకోశ మధ్యలో ఉన్నటువంటి 2 కేంద్రకాలు గల కణాన్ని ద్వితీయ కేంద్రకణం అంటారు. ఈ ద్వితీయ కేంద్రకణం అనేది ఫలదీకరణలో పాల్గొనే దీని నుంచి ప్రాథమిక అంకురచిత కేంద్రకం అనేది ఏర్పడుతుంది. దీని నుంచి భవిష్యత్తులో అంకురచితం అనేది ఏర్పడుతుంది. ఇలా దీనిలో మనకి ఈ 3 రకాల భాగాలని ఉంటాయి. ఇది పూర్తిగా పిండకోశం యొక్క నిర్మాణం. నెక్స్ట్ పిండకోశం యొక్క రకాలు. పిండకోశము రకాలు. పిండకోశం రకాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ప్రధానంగా ఈ పిండకోశాలు అనేవి 3 రకాలు. ఓకే, ఏంటి 3 రకాలు? ఒకటవది ఏక సిద్ధబీజ పిండకోశం. సో దీన్నే మనము మోనోస్పోరిక్ ఎంబ్రియోసైక్ అంటాం. అలాగే రెండవది ద్విసిద్ధ బీజ పిండకోశం. దీన్నే మనము బైస్పోరిక్ ఎంబ్రియోసైక్ అంటాం. అలాగే మూడవది చతుర్సిద్ధ బీజ పిండకోశం. చతుర్సిద్ధ బీజ పిండకోశం. ఇలాగా మొత్తం 3 రకాల పిండకోశాలు ఉంటాయి అన్నమాట ప్రధానంగా. ఇది టెట్రాస్పోరిక్, మోనోస్పోరిక్ ఎంబ్రియోసైక్, బైస్పోరిక్ ఎంబ్రియోసైక్, టెట్రాస్పోరిక్ ఎంబ్రియోసైక్. మోనోస్పోరిక్ అంటే ఏంటి? ఒకే ఒక స్థూలసిద్ధ బీజము నుండి మొత్తం పిండకోశం ఏర్పడుతుంది. దానిని ఏకసిద్ధ బీజ పిండకోశం అంటారు. ఉదాహరణ పాలిగోనం. పాలిగోనం. అలాగే మొత్తం సిద్ధ బీజ పిండకోశం అంతా కూడా లేదా ఫిమేల్ గ్యామెటోఫైట్ అంతా కూడా స్త్రీ సంయోగ బీజం అంతా కూడా 2 స్థూల సిద్ధ బీజాల నుంచి ఏర్పడినట్లయితే దాన్ని ద్విసిద్ధ బీజ పిండకోశం అంటారు. ఉదాహరణ ఈలియం. ఓకే, అలాగే మూడవది మొత్తం 4 స్థూల సిద్ధ బీజాలు కూడా పిండకోశం యొక్క అభివృద్ధిలో పాల్గొన్నట్లయితే దానిని చతుర్సిద్ధ బీజ పిండకోశం అంటారు. దీనికి ఉదాహరణ పెపరోమియా, అలాగే ఎడాక్సా. ఇలా 3 రకాల పిండకోశాలు అనేవి శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా కనుక్కోవడం జరిగింది. ఏకసిద్ధ బీజ పిండకోశం అంటే ఒకే ఒక సిద్ధ బీజం నుండి పిండకోశం ఏర్పడుతుంది, పాలిగోనం. అలాగే ద్విసిద్ధ బీజ పిండకోశం అంటే 2 సిద్ధ బీజాల నుంచి పిండకోశం ఏర్పడుతుంది, ఉదాహరణ ఎలియం. అలాగే చతుర్సిద్ధ బీజ పిండకోశంలో 4 స్థూల సిద్ధ బీజాలు కూడా పిండకోశం అభివృద్ధిలో పాల్గొంటాయి, ఉదాహరణ పెపరోమియా మరియు ఎడాక్సా. ఇలా చాలా రకాలు ఉన్నాయి, ప్లంబగో అని ఇవన్నీ ఉన్నాయి. అయితే మనకి 8 మార్కుల 10 మార్కుల ప్రశ్నకి ఎలా అడుగుతారో స్థూల సిద్ధ బీజం అనగానే, స్థూల సిద్ధ బీజ జననం అనగానే అంటే ఇదంతా రాయాలి, స్టార్టింగ్ నుండి అంతా రాస్తే సరిపోతుంది. లేదా స్త్రీ సంయోగ బీజం యొక్క నిర్మాణం రాయిందంటే అందులో ఫస్ట్ చెప్పిందంతా రాస్తే 4 మార్కులకు అడుగుతారు, 5 మార్కులకు అడుగుతారు. ఈ విధంగా 5 మార్కుల ప్రశ్న రాసేవచ్చు, అలాగే 10 మార్కుల ప్రశ్న కూడా ఇక్కడ వరకు మనము రాయొచ్చు. చాలా ఈజీగా మనం ఫాలో అయ్యి చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, రైట్.